సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే మన అందరికీ కూడా. ఇదొక వజ్రోత్సవం. ఈ సంవత్సరంలో చూసుకుంటే చాలా ఎనర్జీ, స్పెషల్లీ మార్కెట్స్లో ఆ ఎనర్జీ చూస్తుంటే అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలామంది మార్కెట్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో కాస్త రిస్క్ తీసుకుందాము. ఎందుకంటే ఎవరెవరైతే ఇప్పుడు కొత్తగా మార్కెట్కి వస్తున్నారో వాళ్ళందరూ జాబ్ చేస్తున్నప్పుడు ఆర్ చదువుకుంటున్నప్పుడు చూసిన ఆ మార్కెట్ కైండ్ ఆఫ్ రేంజ్ని, ఆ రిస్క్ని, ఆ ఫాల్ని, ఆ రైజ్ని అన్నింటినీ చూసేసేసి ఇంతవరకు ఇంత మార్కెట్ బాగా జరిగింది కదా, ఒకవేళ రిస్క్ కూడా ఉన్నా కానీ ఈ చిన్న అమౌంట్ ఒకవేళ లాస్ అయినా కానీ పర్లేదు, లెట్ మీ టేక్ అ ఛాన్స్ అని చెప్పేసి చాలామంది ముందుకు వస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాస్ స్టాక్ మార్కెట్లో ఒక బిగ్ బుల్ అనేవారు ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే రాకేష్ జుంజున్వాలా గారు. సో యాక్చువల్గా 14th August నాడు ఆయన ఈవినింగ్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో హీ వాజ్ సఫరింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ విత్ స్పెషల్లీ కిడ్నీ ఎయిల్మెంట్స్ అనమాట. సో ఆయన 14th August ఈవినింగ్ నాడు స్వర్గవాసులు అయ్యారు. సో హీఈస్ నో మోర్ యాజ్ అ బిగ్ బుల్గా గైడ్ చేసే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అటువంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ గురించి, పోర్ట్ఫోలియో గురించి చాలామంది రెగ్యులర్గా ఆలోచించేవాళ్ళు. అసలు ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆయన చేసి ఉండొచ్చు, ఎన్ని కంపెనీస్లో చేశారో, వాటి పరిస్థితి ఏంటి, అండ్ ఎలా ఇంత ఆయన డబ్బు చేసుకోగలిగారు, అది ఏంటి, ఆ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన మొత్తం కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఏవే కంపెనీస్లో ఆయన ముఖ్యమైన కంపెనీ లిస్ట్ పేర్లు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మనం తెలుసుకుందాము. రాకేష్ జుంజున్వాలా గారు యాక్చువల్గా ఆయన పుట్టారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ రాధేశ్యామ్జీ జుంజున్వాలా, అది రాజస్థాన్లో. సో రాజస్థాన్లో ఆయన 1960 సంవత్సరంలో ఆయన జన్మించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్యామిలీలో జన్మించిన తర్వాత సేమ్ వాళ్ళ ఫాదర్ ఫిగర్లో ఎవరైతే వాళ్ళ ఫాదర్ని చూసేసేసి ఆయన నేర్చుకొని రెగ్యులర్గా ఒక మంచి స్టడీస్ కానివ్వండి, కాలేజ్కి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ డిగ్రీలో ఆయన స్టూడెంట్ ఉన్నప్పుడు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన 1985లో 5,000 రూపాయలతో ఆయన పెట్టుబడి మొదలుపెట్టారు. బికాస్ హీ వాజ్ ఫ్యాసినేటెడ్ బై స్టాక్ మార్కెట్స్. సో స్టాక్ మార్కెట్స్ యాక్చువల్గా బిజినెస్ అనే ఇన్వెస్ట్మెంట్ అనే విషయము రాజస్థానీ ఫ్యామిలీస్ కానివ్వండి, ఆర్ మేబీ మెనీ అదర్ కమ్యూనిటీ ఫ్యామిలీస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక కొత్త విషయం కాదు. సో ఆ అట్రాక్షన్తో, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీతో ఆయన ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఆయన జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా మిగతా విషయాలు నేను మీకు ఇంకా డీటెయిల్గా ఆయన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని చెప్తాను. మొత్తం ఇండియాలో యాజ్ ఆన్ టిల్ ఫ్రైడే ఈ 14th August వరకు మనం చూసుకుంటే ఆయన బ్రతుకున్నంత కాలం వరకు హీ వాజ్ ది 36th రిచెస్ట్ ఇండియన్ అనమాట ఇండియాలో, భారతదేశంలో. అండ్ ప్రపంచం అంతట్లో చూసుకుంటే 438th రిచెస్ట్ పర్సన్ పొజిషన్లో ఆయన ఉండేవారు. అండ్ ఆయన ఆస్తులు అండ్ ఆయన పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వర్త్ చూసుకుంటే దాదాపు 41,000 కోట్లు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యాల్కులేషన్, చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. బిఫోర్ దాట్ ఆయన హోల్డింగ్స్లో చూసుకుంటే ముఖ్యంగా వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. మన అందరికీ తెలుసు ఆ కంపెనీ పేర్లు, విన్నాము, చూసాము, చాలామంది అప్లై కూడా చేశారు వాటిని ఐపీఓలో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది టైటన్ ఇండస్ట్రీస్లో ఆయన పెద్ద ఇన్వెస్టర్గా ఉన్నారు. అఫ్కోర్స్ పర్సంటేజ్ వైజ్గా చిన్నగా ఉండొచ్చు, బట్ కొన్ని లక్షల్లో కాదు కొన్ని కోట్లలో షేర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. స్టార్ హెల్త్, ర్యాలీస్ ఇండియా, ఎస్కాట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, అగ్రోటెక్ ఫుడ్స్, నజారా టెక్నాలజీస్, అండ్ మళ్ళీ టాటా గ్రూప్ కంపెనీలో ఒక కంపెనీ ఉంది, అది టాటా మోటార్స్. సో ఇవి 9 కంపెనీ పేర్లు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన పెట్టిన చాలా కంపెనీ షేర్స్లో ఆయన మధ్యలో అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయిన 5 years 10 years కోసం పెట్టేవాళ్ళు అనమాట. ఆయన మొత్తం ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే ఆయన పెట్టిన 5,000 రూపాయలు 1985 నుంచి చూసుకుంటే జస్ట్ 2018లోనే ఆ 5,000 రూపాయల వర్త్ మనం చూసుకుంటే దాదాపు 11,000 కోట్లు అయిందనమాట. అది 2018లో.
ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో 31,800 కోట్ల పైన అయిపోయిందనమాట. అంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 32,000 crores. అండ్ ప్లస్ ఆయన ఆస్తులు, ఆయన వేరే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే అది మొత్తం కలుపుకుంటే 41,000 crores. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్యాల్కులేషన్ చెప్తానని చెప్పాను మనందరికీ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అందరం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ ఏమనుకుంటామంటే, స్టాక్ మార్కెట్లో చాలా తొందరగా అందరూ రిచ్ అయిపోతున్నారు, నేను రిచ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా, అయితే నేను పెట్టుబడి పెడతాను, నాకు మహా అంటే నెలకి 20 లేదా 10% లేదా కనీసం 5% అన్నా నాకు రిటర్న్ కావాలి అంటారు. అండ్ చాలామంది కొంత భయపడే వాళ్ళు ఏమంటారంటే, అంటే నాకు ఎక్కువ రిస్క్ వద్దండి, నాకు 20, 10, 5% నాకు అసలే వద్దు, 2% నాకు నెలకు వస్తే చాలు, నేను 1,00,000 పెట్టినా, ₹1,00,00,000 పెట్టినా నాకు జస్ట్ 2% నెలకు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానంటే, నాకు అసలే ఆ దురాశ లేదు, ఆశ వదిలేయండి, అసలు నాకు దురాశ కూడా లేదు, ఐఎమ్ నాట్ గ్రీడీ అని చెప్పేసి చాలామంది చెప్పేవాళ్ళు. అయితే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, 41,000 crores టోటల్ ఆయన వర్త్ యాజ్ ఆన్ 14th August. అయితే యాక్చువల్గా ఆయన పోర్ట్ఫోలియో చూసుకుంటే 32,000 crores. 32,000 crores-లో 10% తీసుకుంటే 3,200 crores. అందులో 1% తీసుకుంటే 320 crores మాత్రమే. ఆయన బ్రతికిన నాళ్ళు 62 years ఏజ్లో ఆయన స్వర్గవాసులు అయ్యారు. 62 yearsలో చూసుకుంటే యాక్చువల్గా మొత్తం 62 yearsలో ప్రతి సంవత్సరం ఆయన 32,000 కోట్లని ఒకవేళ డివైడ్ చేస్తే 516 కోట్లు వస్తుందండి ప్రతి సంవత్సరం. 500 కోట్లు అనుకున్న రఫ్లీ అరౌండ్ 500 crores ఆయన ప్రతి సంవత్సరం సంపాదించారు. అండ్ ఆయన మొత్తం 32,000 కోట్లు స్టాక్ మార్కెట్లో ఏదైతే సంపాదించారో వర్త్ ఉందో, దాని పర్సంటేజ్ వైజ్గా మీరు చూసుకుంటే సంవత్సరానికి 1.55% మాత్రమే, ఆర్ 1.5% అనుకోవచ్చు సంవత్సరానికి. చూసారా ది వాల్యూ ఆఫ్ ఇన్వెస్టింగ్, ది వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ ఒకవేళ మీది కరెక్ట్ అయి ఉంటే మీరు నెలకు 2% ఏం కర్మ, అసలు మీరు సంవత్సరానికి 1.5% సంపాదించినా మీరు కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు అనే ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అండి. ఎందుకంటే మనకు నెలకెంత కావాలి, సంవత్సరానికి ఎంత కావాలి, ఐ వాంట్ బిగ్ వెల్త్ అని డ్రీమ్ చేసే బదులు ఫస్ట్ స్టార్ట్ చేయండి. మన ఇండియా స్టోరీని నమ్మండి, మన భారతదేశంలో ఉన్న పొటెన్షియల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకున్న తర్వాత మొట్టమొదటి అవుట్ సైడ్ సోర్స్ని మీరు నమ్మాలి అంటే ఇండియా గ్రోత్ స్టోరీ. ఇండియా గ్రోత్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా చైనా ఎకానమీకి మనం చూసుకుంటే దాదాపు 5 times ముందుంది చైనీస్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కంటే. అంటే మనకి స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ రూమ్ ఆఫ్ కైండ్ ఆఫ్ సక్సెస్ కోసము చాలా ఎక్కువగా మనకు ఆ స్కోప్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు అసలు ఆలోచించకండి, భయపడకండి. స్టాక్ మార్కెట్లో మీరు ఎంతైతే రిస్క్ తీసుకోగలుగుతారో ఖచ్చితంగా రిస్క్ తీసుకోండి. మీ హోంవర్క్ మీరు చేయండి. అడిషనల్గా మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే తప్పకుండా money@sumantv.comకి మెయిల్ పంపించండి. మా వంతు ప్రయత్నం తప్పకుండా మీకోసం చేస్తాం. థ్యాంక్ యూ.